ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికిస్తూ ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో దేవుడు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఆ చెరలోనికి వెళ్ళిన వారికి దీవెనలు, ఆనందము కలిగించే నూతనమైన పరిస్థితులు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మరలా ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు కలుగు చేసి వారి స్వదేశమునకు వారిని రప్పించి, వారి స్వదేశంలో వారిని గణపరిచి, వారి స్వదేశంలో వారిని హెచ్చించి దేవుడు వారికి ఆశీర్వాదములను దయచేస్తానని ఈ వాగ్దానములన్నిటి ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ విషయాలే 54వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెర నుండి విడిపించి వారిని గణపరచడమే కాకుండా రెండవదిగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచన వాగ్దానముగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు ఆయన రెండవ రాకలో వచ్చే ఆ సందర్భంలో ఈ వాగ్దానం నెరవేర్పు జరగవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రెండు సందర్భాలని నేను మీకు తెలియపరచడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మన పట్ల ఎలా ఉంటుందంటే, భూమిలో ఏ మార్పు కలిగినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి వైరస్లు వచ్చినా, ఎటువంటి కరువు పరిస్థితులు వచ్చినా, పర్వతాలు వాటి స్థానాలు తప్పినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, నీ చుట్టూ పరిస్థితులు మారినా, నీ చుట్టూ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా, నీ చుట్టూ ఉన్నవారే నీకు వ్యతిరేకంగా మారినా, నీ చుట్టూ ఉన్న నీవు మంచి చేసిన వారే నీకు వ్యతిరేకంగా మారినా, ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఆయన కృప మాత్రం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఆయన కృప ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదము నీతోనే ఉంటుందని దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఈ లోకంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా తనను నమ్ముకొని తన మీద ఆధారపడిన వారిని ఆయన కృప విడిచిపోదు, ఆయన అనుగ్రహము విడిచిపోదు, ఆయన కృప ఎల్లప్పుడూ వారితో ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కలిగి ఉన్న మనం ఎంత ధన్యులం, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోకుండా, ఆయన కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. అయితే కృప అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కృప అనే మాటను ఆదిమ గ్రీకు భాషలో చారిస్ అని పిలిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృప అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహము అనే అర్థమై ఉన్నది. అంతేకాకుండా యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప. అంతేకాకుండా అర్హత లేని వారికి అర్హతను ఇచ్చి వారికి ఆ అర్హత లేని స్థితిని వారికి దయచేయడమే ఈ గొప్ప కృప అనే మాటకు అర్థమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 49, 15, 16 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని అనుగ్రహము, దేవుని కృప ఎలా ఉంటుందో మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవని దేవుడు అక్కడ సెలవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యాన్ని నేను చదివి ఉన్నానంటే,
దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందంటే మనుషులు మనల్ని మర్చిపోయినా, మనుషులు మనల్ని పట్టించకపోయినా, మనుషులు మన బాధను అర్థం చేసుకోలేకపోయినా, మనుషులు మన అభిప్రాయాలను వారు తెలుసుకొని ఆ అభిప్రాయాలకు తగ్గట్టుగా వారు ప్రవర్తించకపోయినా దేవుని కృప మాత్రం మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఉంటుంది. దేవుడు మాత్రం తన కృపతో ఎల్లప్పుడూ మనలను చేరుతూనే ఉంటాడు. దేవునికి మన నిత్య జ్ఞాపకంలో ఉంటామని, ఆయన కృప అంత గొప్పదని, ఆయన అనుగ్రహం అంత గొప్పదని ఈ వాక్యం వచ్చిన మనకు తెలియపరుస్తుంది. అంతేకాకుండా చూడుమో నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనుగ్రహం ఎవరైతే పొందుకుంటారో, ఆయన అనుగ్రహం ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో వారు ఎంతో సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే వారు దేవుని అరచేతుల మీద చెక్కబడి ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టిలో ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి ఆ కుటుంబాల మీద ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవంటే నిత్యము మనము ఆయన ఎదుట ఉంటాం. మనకు కలిగే ప్రతి సమస్యను ఆయన చూసే దేవుడు, ప్రతి సమస్యకు పరిష్కారమును దయచేసే దేవుడు, ప్రతి సమస్యను మనకు ఆశీర్వాదముగా మార్చే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కృపను మనం స్వంతం చేసుకోవాలంటే ఆయన కోరే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆయన కోరినట్లు మనం బ్రతికితే ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన కృప మనల్ని విడిచిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని అనుగ్రహాన్ని లేక దేవుని కృపను పొందుకున్న అనేక మంది భక్తులు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మి దేవుని కృప ద్వారా ఆ స్థలాన్ని విడిచి దేవుని మాట ప్రకారంగా ముందుకు వెళ్ళాడు. అక్కడ నుండి కదిలి ముందుకు వచ్చాడు. అక్కడ నుండి ఆశీర్వాదాలు ప్రారంభించజేయబడ్డాయి. అక్కడ నుండి ఆశీర్వాదాలతో అబ్రహాము జీవితము కొనసాగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన అనుగ్రహము అబ్రహాం మీద ఉంది కనుక అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఒక విషయం అని కాదు, పలానా విషయంలో ఆశీర్వదించబడి పలానా విషయంలో ఇంకా ఆశీర్వదించబడలేదు, ఇంకా ఎదగలేదని కాదు, అభివృద్ధి చెందలేదని కాదు, ప్రతి విషయంలో అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తన సంతానాన్ని విస్తరింపజేశాడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిని దయచేశాడు, దేవుని నమ్ముటిలో అత్యధికంగా విశ్వాసంలో అభివృద్ధి చెందాడు. అంతేకాకుండా తన కలిగి ఉన్న ఆస్తిలో అభివృద్ధి చెందాడు. విస్తరింపజేయబడే ఆశీర్వాదము, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము తన కుటుంబం పొందుకున్నారంటే దేవుని అనుగ్రహము అబ్రహాం మీద ఉంది కనుక అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు దావీదు అనేక సందర్భాల్లో తన కృప ద్వారా అంటే దేవుని కృప ద్వారా, దేవుని అనుగ్రహం ద్వారా ఎన్నో మార్లు నేను తప్పించబడ్డానని దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిచినట్లు అనేక కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. నీ కృపను బట్టి నేను రక్షించబడ్డానని అనేక కీర్తనలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచినట్లు దావీదుని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అర్హత లేని వారికి అర్హత కల్పించడమే కృప అని మనం చెప్పుకోవడం జరిగింది. దావీదు ఒక గొర్రెల కాపరి స్థితి నుండి గొప్ప రాజుగా హెచ్చించబడి ఒక సందర్భంలో దావీదు ఏమంటాడంటే, అయ్యా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని దేవుని గణపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడమే దేవుని కృప అయి ఉన్నది, దేవుని అనుగ్రహం అయి ఉన్నది. దానికి ప్రత్యక్ష సాక్షి నిదర్శనం ఎవరంటే దావీదు జీవితం అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప ద్వారానే అని ఆయన దేవుని గణపరిచేటట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉన్న ప్రతి స్థితిలో దేవుని కృప ద్వారానే నేను ఈ విధంగా ఉన్నానని అక్కడ పౌలు గారు తెలియపరుచుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుడు కోరే జీవిత విధానాన్ని కలిగి ఉంటావో నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప మాత్రం నిన్ను విడిచిపోదు. చాలామంది యవనస్తులైన వారు ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, కొన్ని రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, కొన్ని దేశాలు దాటి వారు వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే ఆయన కోరే జీవితాన్ని కలిగి ఆయనకు భయపడుతూ బ్రతుకుతావో, ఎవరిని నువ్వు విడిచి వెళ్ళినా దేవుని కృప మాత్రం నిన్ను విడిచిపోదు. ఎల్లప్పుడూ దేవుని కృప నీతో ఉంటుంది. ఆయన కృప ద్వారా కాపుదలను నువ్వు అనుభవిస్తావు, రక్షణను అనుభవిస్తావు, భద్రతను నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎక్కడున్నా అక్కడ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా ఆశీర్వాదాన్ని నీవు కలుగు చేస్తావు. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృప ద్వారా కలిగే గొప్ప దీవెనలు ఇంకా దేవుని వాక్యంలో అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగం విషయంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొని గొప్పగా మనం వర్ధిల్ల చేయబడగలం. అంతేకాకుండా ఆరోగ్య విషయాల్లో మనం ఎప్పుడైతే దేవుని కోరే జీవిత విధానాన్ని కలిగి ఉంటామో, దేవుని అనుగ్రహం మనం ఆరోగ్యాల మీద ఉంటే అవి ఎల్లప్పటికీ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఎల్లప్పుడూ మన ఆరోగ్యాలు దీవించబడుతూనే అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ముందు కొనసాగించబడుతూనే ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగి ఉన్న దాని అంతటి మీద దేవుని అనుగ్రహం ఉంటే అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ తరిగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆశీర్వాదము అది ఇంకా వెళ్తూనే ఉంటుంది, కానీ ఎక్కడ ఆగకుండా తగ్గిపోకుండా దేవుని ఆశీర్వాదం కొనసాగించబడుతూనే ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుడు కోరే జీవిత విధానాన్ని కలిగి ఉంటామో మన ఆశీర్వాదం మన కలిగి ఉన్న అంతటి మీద దేవుని అనుగ్రహం ఉంటుంది. మనం వెళ్ళే ప్రయాణాల్లో దేవుని అనుగ్రహం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అనేకులకు దీవెనకరంగా ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి శ్రమలలో, ఎటువంటి సమస్యలు నీవు ఉన్నా ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపోదని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృప ఎల్లప్పుడూ నీతోనే ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నమ్మకంగా బ్రతికి ఆయన కృప ద్వారా కలిగే ప్రతి మేలును పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వాగ్దానపు ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని ప్రభు మన పట్ల నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తన కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. తన కృపతో మిమ్మలను ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ రోజున ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. నీ కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా నా కృప నిన్ను విడిచిపోదని దేవా నీవు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప ద్వారా, నీ అనుగ్రహము ద్వారా ఎంతోమంది భక్తులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఎవరు ఏ విధంగా గొప్పగా వర్ధిల్లారో దేవా నీ వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృప ద్వారా అనేకమైన అద్భుతాలు మీరు జరిగించి, నీ కృప ద్వారా జరిగే కార్యాల యొక్క గొప్పతనం వారు తెలుసుకొని అన్యజనుల ముందు సాక్ష్యార్థంగా వారు నిలవబడి అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా వారు ఉండినట్లు మీరే సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరూ నీవు కోరినట్లు వారు బ్రతికి నీ కృప ద్వారా కలిగే ప్రతి మేలును పొందుకునేట్లు మీరే సహాయం చేయమని, ఈ వాగ్దానంలో దాచబడి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని వారి కుటుంబం స్వతంత్రించుకున్నట్లు మీరే కార్యం జరిగించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునిగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.